విజయకాంత్ ఇప్పటి వరకు 150కి పైగా సినిమాల్లో నటించారు. అయితే ఆయన సినిమాల్ని తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టిన వారున్నారు. విజయకాంత్ తమిళంలో తప్ప మరో భాషలో సినిమాలు చేయలేదు. ఆయన సినిమాలు కొన్నిటిని తెలుగులో డబ్బింగ్ చేయగా తెలుగులో కూడా బాగానే హిట్ అయ్యాయి. అలా తెలుగు వారికి విజయకాంత్ సుపరిచితమే. అయితే ఆయన సినిమాల్ని మన హీరోలు రీమేక్ చేసి హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఫిల్మోగ్రఫీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఠాగూర్ సినిమా రీమేక్ అనే విషయం కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఠాగూర్ సినిమాని తెలుగులో వివి వినాయక్ డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాని ముందుగా ఏఆర్ మురుగదాస్, రమణ అనే పేరుతో విజయకాంత్ హీరోగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అక్కడ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో ఆ సినిమాని మన మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ సినిమాగా తీసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. చిరంజీవి రమణ అనే సినిమానే కాదు, అంతకుముందు సత్తం ఒరు ఇరుత్తరై అనే సినిమాని తెలుగులో చట్టానికి కళ్ళు లేవు అనే టైటిల్తో రీమేక్ చేశారు. ఇక ఈ సినిమా తమిళంలో విజయకాంత్కి, తెలుగులో చిరంజీవికి మంచి హిట్ గా నిలిచింది. ఇదే కాదు, చిరంజీవి దేవాంతకుడు సినిమా విజయకాంత్ తమిళ సినిమా వెట్రీకి రీమేక్. ఖైదీ నంబర్ 786 కూడా విజయకాంత్ నటించిన అమ్మన్ కోయిల్ కళిక్కలే రీమేక్ గా తెరకెక్కింది. ఇక వెంకటేష్ నటించిన చినరాయుడు ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా విజయకాంత్ సూపర్ డూపర్ హిట్ మూవీ చిన్న గుండర్ ఆధారంగా తెరకెక్కింది. ఇవే కాకుండా మోహన్ బాబు నటించిన నేనే రాజు నేనే మంత్రి తమిళంలో నన్నే రాజా నన్నే మంత్రికి రీమేక్. ఇదే కాకుండా నా మొగుడు నాకే సొంతం కూడా విజయకాంత్ నటించిన ఎన్ పురుషన్ థాన్ ఎనక్కు ముట్టుం థాన్ రీమేక్ గా తెరకెక్కింది. విజయకాంత్ నటించిన వెనత్తై పోలాని రాజశేఖర్ మా అన్నయ్య పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు. శోభన్ బాబు, భానుచంద్ర లాంటి వారు కూడా విజయకాంత్ సినిమాల్ని రీమేక్ చేసి హిట్ కొట్టారు. అయితే విజయకాంత్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి మూవీని తమిళంలో గజేంద్ర పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు.